शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। హనీమూన్ నువ్వా? అజయ్ అజయ్ నువ్వు పైకి రా, లేకపోతే అందరూ నేను ఒంటరిగా హనీమూన్కి వచ్చాను అనుకుంటారు. ఎవరో వెనకాల నుంచున్నారు, వాళ్ళు పిలుస్తాను. ఎక్స్క్యూజ్ మీ, yes ప్లీజ్ ఇక్కడికి రారా. yes మీరు కాస్త మాకు ఫోటో తీస్తారా? sure థ్యాంక్ యూ బ్రదర్. say cheese థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఉండండి, నేనే కిందకు వస్తున్నా. మీకు సహాయం చేస్తానేది నా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ చెప్తే మిమ్మల్ని వదిలేయను. ఫోటో తీసినందుకు డబ్బులు కట్టాల్సిందే. ఒక ఫోటోకి 50 రూపాయలు. మిగతాదంతా మీరే లెక్కేసుకోండి. ఇది చాలా అన్యాయం. నీలాంటి జనాల గురించే మన దేశం పేరు పోయింది. అది కూడా సరే, పూర్తి ఇండియా నా తల మీద పెట్టుకుని తిరుగుతున్నానా? ఏమైంది? చూడండి, మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాడు. సారీ, ఈయన తరపున నేను క్షమాపణ అడుగుతాను. యాక్చువల్లీ ఉదయం లేచిన వెంటనే ఎవరినైనా ప్రాంక్ చేయాలి. చేయకపోతే ఉదయం అంతా బాగోదనుకోండి. అలా అయితే ఇది ప్రాంకా? బై ద వే, ఐఎమ్ ప్రియా. ఇంకా ఇతను నా భర్త. నమస్కారం. మధు, ఇంకా నా హస్బెండ్ అజయ్. వావ్, యాక్టింగ్ మాత్రం ఇరగతీస్తున్నారు అజిత్. ఏదో. ఇది ప్రాంక్ అని అసలు మాకు అర్థమే కాలేదు. బై ద వే, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యు టూ బ్రో. రా అజయ్, వెళ్దాం. బాయ్. బాయ్. Bye. థ్యాంక్ యూ.
నువ్వు వేరే హోటల్లో ఏర్పాట్లు చేసావా? అరే రే, నేను మర్చిపోయాను ప్రియా. ఇగో ఇప్పుడే చేస్తా. ఏ ప్రియా ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. వావ్, ఇది చూడు, చాలా అవసరం గా వచ్చింది. చాలా అందంగా ఉన్నావు. సరే, టీ తాదో. Cheers, my love. సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ కూర్చొని టీ తాగచ్చా? Of course. బలరాం, త్వరగా ఒక వేడి టీ తీసుకోరా. థ్యాంక్ యూ సో మచ్. అరే ప్రియా, ఎందుకు అలుగుతావు? నేనేం చేయను హోటల్ దొరకకపోతే? ఇది నీ ప్రాబ్లం. అరే. నేను 4 రోజుల హనీమూన్లో ఉండాలి అంతే. నీకేమైనా పిచ్చి పట్టిందా? Guys, stop. నువ్వే చెప్పు బ్రో, దీని కోసం హోటల్ ఎక్కడ నింతాను? మేమున్నాంగా, మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. నిజంగానా? సార్ ప్లీజ్ సార్, దయచేసి హెల్ప్ చేయండి. మీరు మాట్లాడడం బట్టి చూస్తే మీరు ఏమనుకుంటున్నారు, మనాలిలో స్టే చేయాలి, కానీ మీ దగ్గర హోటల్ లేదు. ఇలాంటి సమస్య వల్ల మీ హనీమూన్ స్పాయిల్ అయిపోవడం మాకు ఇష్టం లేదు. మీకు ఓకే అయితే మాతో పాటు మీరిద్దరు కూడా మా బంగ్లాలో స్టే చేయొచ్చు. రియలీ? హే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీరెవరు? నేను మహేష్ బాబు, తిని నా వైఫ్ నమ్రత. అలాగంటే కొన్ని అలానే ఉంటాయి, నీకు అర్థం కావు. హరే రే, వచ్చేసారా మీరిద్దరు? So, వీడు రఘు, వీళ్ళిద్దరు మన గెస్ట్. వీళ్ళ లగేజెస్ రూమ్ లో సరే, పెట్టేసి. సరే జీత్, మీకు ఏమైనా అవసరం అయితే రఘుని కాంటాక్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అజయ్ సార్. ఒకవేళ ఈ రోజు మీ బంగ్లాకి పిలవకుండా ఉండుంటే నేను అజిత్ని అస్సలు క్షమించదాన్ని కాదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీ వాచ్ చాలా చాలా బాగుంది. అవునా? చాలా ఎక్స్పెన్సివా? అలా ఏం లేదండి, 2 lakhs. సరే, అదంతా వదిలేండి, లోపలికి రండి. అజయ్, మీరు ఒకళ్ళపైన ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంటారు? సడన్ గా ఇంటికి వచ్చామన్నారు. వాళ్ళు ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉందిగా. హే, డోంట్ వరీ మధు, కొందరిని చూడంగానే కనిపెట్టేయచ్చు. వాళ్ళకి మాత్రం ఈరోజు రూమ్ దొరకకపోతే హనుమూన్కి ఎక్కడికి వెళ్తారు? కొంతమంది చూడ్డానికి అలా ఉండరు. మిస్టర్ అజయ్, ఐ థింక్ మధు మేడం కరెక్ట్ గానే చెప్తున్నారు. అలా ఏం లేదు. మ్యామ్కి ఇబ్బంది ఉంటే మాకేం ఇబ్బంది లేదు, మేము వెళ్ళిపోతాం. మా వల్లని మీ ఇద్దరు మూడ్ ఆఫ్ అవటం మాకు నచ్చనే లేదు. మాకు చాలానే హెల్ప్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ. ఏంటి మధు ఇది? అప్సెట్ అయిపోయారు పాపం. నిజంగా ఫ్రాడ్ అయి ఉంటే మన మాటలు వినిన తర్వాత కూడా పట్టించుకోకుండా వెళ్ళుంటాడు. కానీ వాడు అలాగా చేయలేదు, ఎందుకంటే వాళ్ళ గురించి మనకి అనవసరమైన గొడవ రాకూడదు అని అనుకుంటున్నారు. పాపం బయలుదేరిపోయాడు చూడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కాదు, మనం వెళ్తున్నాం. మానమా? సరే, సడన్ గా ఏమైంది? ఏమీ లేదు ప్రియా, మనం ముఖం తెలియని వాళ్ళ బంగ్లాలో ఉండకూడదు. బట్ ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? అరే ఊకే ఎందుకు ప్రశ్నలు అడుగుతావు? వెరీ సారీ, నాకు కాస్త భయంగా ఉంది. తెలియని వాళ్ళకి ఇలా రూమ్ ఇవ్వడం అంత మంచిది కాదనిపిస్తుంది. కానీ ఇదంతా నా తప్పే. సారీ అడగడానికి ఇక్కడికి వచ్చాను. తప్పు చేసే సారీ చెప్పడం చాలా ఈజీ కదా, కానీ మేము సారీ చెప్తే వినిపించుకోం. అయితే పార్టీ ఇచ్చే తీరాలి. ఇందులో ఏ డౌట్ వద్దు మీకు. ఈ రోజు పార్టీ మా ట్రీట్. డన్. మధు, మధు, చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. అరే అజయ్, ఏం చేస్తున్నావు?
మళ్ళీ ఏదో అల్లరి పని చేయబోతున్నావా ఏంటి? అల్లరి పని కాదు మధు, సర్ప్రైజ్ ఉంది నీకోసం. సర్ప్రైజ్? ఆ, రా నాతో. కూర్చో, హా, ఇక్కడే కూర్చొని ఉండు సరేనా? త్వరగా చెప్పు అజయ్, ఆ సర్ప్రైజ్ ఏంటో. ఇది నా మధు కోసం హనీమూన్ గిఫ్ట్. కీ? అర్థం కాలేదా? ఇది దేనికినో తెలుసా? సరే నేనే చెప్తాను. ఈ కీ ఈ బంగ్లాది. ఈ బంగ్లా నేను నీ పేరు మీద కొనేశాను మధు. ఇప్పుడు నీకు మనాలిలో నీ పేరు మీద ఒక బంగ్లా ఉంది. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. మధు, హా? నువ్వు ఏడుస్తున్నావా? ఎందుకు? నీకు గిఫ్ట్ నచ్చలేదా? నాకు చాలా బాగా నచ్చింది. నా ఆశని ఒక సెకండ్ లో నెరవేర్చేసావు. మేడం, ఇది ఉట్టి ఆరంభమే. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా కొన్ని రోజుల తర్వాత చూడు, మన దగ్గర ఇలాంటి బంగ్లాస్ మన దగ్గర చాలా ఉంటాయి. ఓరి నాయనా, గిఫ్ట్గా బంగ్లా ఇచ్చారా? ఈ అజయ్ చాలా శ్రీమంతుడు అనుకుంటా. నాకు ఫోన్కి ఛార్జర్ కావాలి. నా ఛార్జరు అసలు పని చేయట్లేదు. మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉందా? నేను ఇస్తాను. ఇదిగో ఛార్జర్. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం పార్టీకి వెళ్ళాలి. ఖచ్చితంగా. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా. థ్యాంక్ యూ. ఏంటి పడుకున్నాడు? చాలా టైర్డ్గా ఉన్నాడు అనుకుంటాను. నిద్రపోని. ఓకే, నేను బయలుదేరుతాను. అనుకుంటున్నా. అజయ్, అజయ్, అజయ్ ఇంకా రాలేదా? అజయ్, అజయ్, అజయ్. మధు, నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానుగా. టైం చూడు ఎంత అయింది. ఇంకా నిద్రపోవా? టైమా? ఓకే, పద వెళ్దాం. రా. నువ్వు నన్ను త్వరగానే సంతోషపరిచావు అజయ్. ఇక మీదటే ఉంటుంది అన్ని వేడుకలు. కొన్ని సమయాల్లో కావాలంటావు, కొన్ని సమయాల్లో వద్దంటావు.
పెద్ద తప్పు చేశాను. నేను ఎందుకు అసలు కంట్రోల్ చేసుకోలేదు? ఎందుకు? సారీ మధు, ఐమ్ వెరీ సారీ. మధు, 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 మధు. నువ్వా? ఏమైంది అజయ్? ఓ, నేను నువ్వని అనుకున్నాను. మీరేంటి దెయ్యాన్ని చూసినట్టు ఇంతగా భయపడిపోయారు? అదంతా సరే కానీ నువ్వు రూమ్ లోపలికి ఎలా వచ్చావు? అరే, నేను మీ ఇద్దరి కోసం టీ తీసుకొచ్చాను. అజయ్ లేచి టీ తాగు. లేదు మధు, నాకు టీ వద్దు, కాఫీనే కావాలి. నువ్వు ఒక పని చేయి, నాకు కాఫీ తీసుకురా. అక్క కాల్ చేస్తుంది. ప్రియా కాస్త అజయ్కి కాఫీ తీసుకురా. హా, థ్యాంక్ యూ. నేను కాఫీ తీసుకొస్తానా? నో, నిన్ను చూసుకుంటాను. థ్యాంక్స్. నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే? నిన్న రాత్రి మీరు నా మీద ఏదో మంత్రాన్ని ఉపయోగించారు. ఎప్పుడు చూసినా నీ పక్కనే ఉండాలనిపిస్తోంది. ఇక్కడ నుంచి వెళ్ళు ప్రియా. నిన్న జరిగింది నేను చేసిన తప్పు. కొన్ని తప్పులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అరే మీరిక్కడేం చేస్తున్నారు? ఈయన కాఫీ చేయబోతున్నారు, నేనే చేసిస్తానని చెప్తున్నాను. అయితే నాకు కూడా ఒక కప్ పట్రా. నిన్న రాత్రి ఎక్కువ తాగేశాను నేను. అది వదిలేండి, కానీ నేను తాగేసి పిచ్చిగా ఏం వాగలేదు కదా. మర్చిపోయేంత ఎందుకు అసలు తాగుతున్నావు? కరెక్ట్ గా చెప్పారు. నేను కంట్రోల్ చేస్తా నేర్చుకోవాలి. సరే, నాకు ఒక విషయం చెప్పండి. మీరు ప్రియాని ఏం చేసి పెట్టారు? అంటే అంటే ప్రియా మిమ్మల్ని ఎప్పుడు అలా చూస్తుందో మిమ్మల్ని పొగుడుతానే ఉంటుంది. అప్పటి నుండి నన్ను కూడా ఊకే తిడుతుంది. ఇప్పుడు నా భార్యని సంతోషపెడతానికి మీ దగ్గర నుండి కాస్త టిప్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కాఫీతో ప్రియా వచ్చేసింది. సరే, నేను నా మెయిల్స్ చెక్ చేసుకోవాలి, వెళ్తాను. ఈ రోజు ఏంటో తెలీదు కానీ బాగా నిద్ర వస్తుంది. మనం నిద్రపోవడానికి ఎంత దూరం వచ్చింది? మధు,
నువ్వు నీ లిమిట్లో ఉండు. మేము బెడ్రూమ్లో ఉన్నప్పుడు మా పక్క నుంచి పడుకోవడం, లిమిట్ క్రాస్ చేయడం. తను లెగిసి చూసుంటే ఏమైంటుంది? అరే నువ్వొకడివి, తను లేచుండదు. తను తాగే పాలల్లో నేను నిద్ర మాత్రలు వేశాను. దాని ప్రభావం ఇంచుమించు 6 గంటల సేపైనా ఉంటుంది. నా భార్యకి నిద్ర టాబ్లెట్స్ ఇవ్వడానికి ఎంత ధైర్యం నీకు? నీ ప్రేమ నుంచి నాకింత ధైర్యం దొరికింది. నువ్వు మధుని వదిలేయమని నేను ఇప్పుడు చెప్పను. నేను ఒకటే ఆశపడుతున్నాను, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి. ఐ రియలీ లవ్ యూ అజయ్. కొంచెమైనా సిగ్గుపడు ప్రియా. నువ్వు ఇక్కడ నీ హస్బెండ్తో హనీమూన్కి వచ్చావు. అలాంటప్పుడు జీత్కి ఇది తెలిసిపోతే? అరే రే, ఏంటి నువ్వు? ఎవరికి ఏమీ తెలీదు. ఈయన జస్ట్ నా భర్త, కానీ నువ్వు నాకు నా ప్రాణంతో సమానం. ఇటు చూడు, నేను ఒక్కసారి నాకు తెలియకుండా ఒక తప్పు చేసేసాను. నేను మళ్ళీ మధుని మోసం చేయాలనుకోవట్లేదు. అర్థం చేసుకో. ఇలాంటి రిలేషన్షిప్స్ పెద్దగా రన్ అవ్వవు. ఇదంతా ఒక చెడ్డ కళగా అనుకొని మర్చిపోవడం మన ఇద్దరికీ మంచిది. లేదు, నిన్ను మర్చిపోవడమా? ఇది నాకు పాసిబుల్ కాదు. నన్ను అందుకోవడం కూడా నీకు ఇంపాసిబలే, సరేనా? ప్రియా, ఈ టైంలో ఎక్కడికి? నీ గొరక శబ్దానికి నాకు నిద్ర పట్టక నేను వెళ్ళి హాల్లో కూర్చున్నాను. రియలీ? నిజంగా? సరే, నేను అబద్ధం చెప్తున్నానే అనుకో. ఇప్పుడు నువ్వు చెప్పు, నేనెందుకు బయటకు వెళ్ళాలి? హాయ్ మై డార్లింగ్, నీకేమైంది? నన్ను చూసి ఎందుకు ఇలా భయపడుతున్నావు? హాయ్. నీకు కాల్ వస్తుంది. ఏమైంది మీకు? ఎందుకు అలా అప్సెట్ గా ఉన్నారు? మీరు ఓకేనా? అన్నీ ఓకేనే, కానీ మీ కళ్ళు వేరేగా చెప్తున్నాయి, మీ మాటలు వేరే చెప్తున్నాయి. మనం కళ్ళారా చూసే నిజాలని మన నోట్లో నుండి చెప్పలేం కదా బయటికి. సైలెంట్గా ఉండటమే మంచిది. అర్థమైంది. మీరేమి చెప్పాలనుకోవట్లేదు. పర్వాలేదు, ఇట్స్ ఓకే.
గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్. గుడ్ మార్నింగ్. జీత్, మీరు ఇక్కడికి వచ్చి 3 రోజులు అయ్యింది. మాకు కూడా కొంచెం ప్రైవసీ కావాల్సింది యా, ఉండే. మేము వెళ్ళిపోతాం. థ్యాంక్స్. అరే మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులుగా మాకు హెల్ప్ చేసింది మీరే కదా. లేదు అలా ఏం లేదు, మేము మిమ్మల్ని మర్చిపోము. రఘు, చెప్పండి సార్. వీళ్ళకి కార్ అరేంజ్ చేయి బయలుదేరడానికి. సరే సార్. నేను ఎలా ఉన్నాను? ఇవన్నీ వదిలే, ప్యాకింగ్ చేయి. మన ఇక్కడ నుండి బయలుదేరాలి వెంటనే. ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందా? ఇక్కడ ఎంత బాగుందో. మధు, అజయ్తో కూడా జాలీగా ఉంది. మన ఇక్కడ ఉంటే ఎవరికి నచ్చలేదు ప్రియా. ఎందుకు? ఎవరైనా ఏమన్నా అన్నారా? మిస్టర్ అజయ్కి ప్రైవసీ కావాలి, అందువల్ల మనల్ని ఆయన వెళ్ళిపోమన్నారు. సరేనా, ప్రశ్నలు ఆపి వెళ్ళి ప్యాకింగ్ చేయి. నన్ను మీ ఇంట్లో నుంచి బయటకు పంపించి నాకు ఎంత అవమానం తెచ్చావు అజయ్. కానీ ఇప్పుడు చూడు, ఖచ్చితంగా దీనికి శిక్ష నేను విధిస్తానా? అజయ్, హ్మ్. సడన్ గా నువ్వు వాళ్ళిద్దరిని ఇంటి నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోమన్నావు? దానికి ఒక కారణం ఉంది. మిగతా ఉన్న రోజులు నీతో హనీమూన్ ప్రైవేట్గా గడపాలని ఆశపడుతున్నా. మనల్ని ఇంకెవరైనా డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. నన్ను నీ ఇంటి నుంచి బయటకు పొమ్మని చెప్పావు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నెమ్మదిగా పడుకోగలవా? ఇప్పుడు నీ నిద్ర చెడిపోబోతుంది. ఒక్క నిమిషం కూడా నీకు నిద్ర పట్టదు. లేదు, నీ డబ్బుని ప్రేమించానా? నీ ప్రాపర్టీని ప్రేమించానా? నువ్వు దర్జాగా ఉండే నీ లైఫ్ స్టైల్ని ప్రేమించానా? ప్రాపర్టీస్ నాకు కావాలి. ఎక్కువేం వద్దులే, సగం. అది దొరకని వీడియో ఎలా ఉంది? మన హనీమూన్ వీడియో. నోరు మూస్తావా? ఇదంతా రికార్డ్ చేయడం అర్థం ఏంటి? అది కూడా తెలీదా? నేను నిన్ను ప్రేమించలేదు, నీ ఆస్తిని ప్రేమించానా? అలాగైతే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేనేం ఇష్టపడలేదు, చేస్తున్నాను. సరే, ఇది నేను వెళ్ళి జీత్కి అలాగే చెప్పేస్తే? జీత్కి నా మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకా చెప్పాలంటే అతనికి తెలిసిపోయినా
నేను హ్యాండిల్ చేస్తాను. అతను అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ మధుకు విషయం తెలిసిపోతే ఏమైంది అజయ్? ఏంటి అక్కడి నుంచి గొంతు రావట్లేదు? సరే, ఒకవేళ వీడియోలో నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను మధుకి కావాలంటే ఫార్వర్డ్ చేయనా? నో అది చెయ్యకు. చెప్పు, ఏం కావాలి నీకు? కేవలం 25 లక్షలు. అది నీకొక పాకెట్ మనీ లాగే, కానీ అది నాకు పెద్ద అమౌంట్. నో, నేను ఇంత పెద్ద అమౌంట్ నీకు ఇవ్వలేను. ఓకే, 30 లక్షలు. ఇంతకు మించి ధర మాట్లాడకూడదు, లేకపోతే 35 లక్షలు అయిపోతుంది. సో 2 గంటల్లోపు నీ టెర్రస్ మీద వెయిట్ చేస్తాను. డబ్బుకి ఏర్పాట్లు చేసుకొనిరా. బాయ్ అజయ్. ఇదంతా ఏంటి ప్రియా? ఎందుకని ఇవన్నీ చేస్తున్నావు? అడుగుతున్నా. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి. నీకు డబ్బు కావాలా? ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తానే. అక్కడ నుండి కదలుకే. ఆగు! ముందు తలుపులు తెరువు అజిత్. ముందు తలుపులు తీ, నేను బయటకు రావాలి. ఎంత పెద్ద తప్పు నేను ఎలా చేశాను? షిట్. ఒకళ్ళని మీరు ఎందుకు ఇంత త్వరగా నమ్మేస్తారు? వాళ్ళు ఫ్రాడ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. కరెక్ట్. అదో నువ్వు ఆ రోజు చెప్పింది నేను మూసుకొని విని ఉండాల్సింది. ఇలాంటి రోజు వచ్చేదే కాదు. నువ్వా? నా వల్ల నమ్మలేకపోతున్నా. మిస్టర్ అజయ్, ఇలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? నా జీవితమే నాశనం అయిపోయింది. నేనెంత పాపం చేసుంటాను. మీ తలరాత గురించి బాధపడకండి మేడం. ధైర్యంతో ఉండండి. పైన భగవంతుడున్నాడు, ఆయన అన్ని చూసుకుంటారు. అదంతా సరే, కానీ నాకెందుకు ఎలా జరగాలి? పోలీసులు ఏమన్నారు? సూసైడా, మర్డరా? ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఆయనకేం తక్కువ? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు ఇది చేస్తుంటారో?
అజయ్, నువ్వా? నువ్వేంటిక్కడ? ఎందుకు? ఏం చేయడానికి వచ్చావు? దేనికోసం? ఏంటో చెప్పు. దేనికోసం వచ్చావు? నిన్ను లవ్ చేస్తానుకొచ్చా. అజిత్, మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నువ్వు ఎలా చెప్పావో ఆ విధంగానే జరిగింది మొత్తం. అవును, ఒక్కసారి ప్రాపర్టీ నా పేరు మీదకి రాని, అప్పుడు నువ్వు నేను దుబాయ్కి షిఫ్ట్ అవుదాం. ఒకరిని చంపడానికి తెగించేంత గాఢంగా నన్ను ప్రేమిస్తున్నావా? నీకోసం నా ప్రాణాలనే ఇవ్వగలను. అజయ్ని మోసం చేసంగా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు డార్లింగ్. జీవితంలో ఎక్కువ అంతస్తుకు వెళ్తానికి సిద్ధంగా ఉండు. నీతో కళ్ళు మూసుకుని నేను ఎక్కడికైనా వస్తాను. జైలు ఎలాగుంది మేడం? మీ ఇద్దరిని మేము అజయ్ మర్డర్ కేసులో అరెస్ట్ చేయబోతున్నాం. కానీ మేము ఏం చేసాం? మీరు మీ భర్తని చంపేశారు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? దానికి ఆధారం ఇంట్లో పనిచేసేవాడు ఉన్నాడు. ఫస్ట్ మేము రఘునే లేపాం. వాడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నాం. రఘు అన్ని విషయాల్ని చెప్పేశాడు. ఈ అజయ్కి ప్రియాకి ఏదో సంబంధం ఉందని చెప్పాడు. మేము ప్రియాని ట్రేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాం. నీ పూర్తి కాల్ డీటెయిల్స్ని తీసాం. ఏం ప్లాన్ చేసావో చెప్పు. నేను ప్లాన్ చేయలేదు. నా బ్రదర్ జీత్ ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ మధు వేసింది. ఏంటి? జీత్ నీ బ్రదరా? అవును, నేను జీత్ యొక్క చిన్న సిస్టర్ని. మధు అజయ్ని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది. వాణ్ణి మనాలికి తీసుకొచ్చింది. ఇక్కడ జీత్ అతను నన్ను భారీగా చెప్పి వాడికి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడే కదా ఆయనతో ఉండగలను. అయితే అజయ్ ఎందుకు బ్లాక్మెయిల్ చేసావు? డబ్బుల కోసం. నేనేమనుకున్నానంటే అజయ్ ఒక్కసారి చనిపోతే తన మొత్తం ప్రాపర్టీని మధు ఇంకా జీతే అనుభవిస్తారు. అప్పుడు నా కథ ఏంటి? అందుకని జీత్ దగ్గర చెప్పకుండా అజయ్ని చిక్కుకొనిచ్చాను. అంతేకాకుండా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాను. కానీ నేను అతన్ని చంపలేదు. అన్న బంధుత్వాన్ని నాశనం చేశావు. మిస్సెస్ అజయ్, మీరొక్క భార్య. డబ్బు ఆశ వల్ల మనిషి ఎప్పుడు ఏది చేస్తాడని అర్థం కాదు. ఆస్తి ఆశ వల్ల మీ ముగ్గురు జీవితాన్ని నరకం చేశావు. ఆ నరకానికి మార్గం తిన్నగా జైలుకే వెళ్తుంది. అరెస్ట్ చేయండి వీళ్ళని.